హలో అందరికిని. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ వీక్లీ మార్కెట్ ఎలా ఉండబోతుందని. ఒకసారి మీరు అది చెక్ చేయండి. అందులో ఆల్రెడీ మెన్షన్ చేశాను. మార్కెట్ అనేది 300 పాయింట్స్ అనేది ఫాలో అవుతదని చెప్పేసి. సో, ఆహ్, మార్నింగ్ అయితే మన టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చింది. ఒక 200 పాయింట్స్ అయితే మార్కెట్ ఫాలో అయింది. 250 పాయింట్స్. మనం ఇది ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్నాను నేను. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఫాల్ కంటిన్యూ అయింది. సో, ఓవరాల్ టార్గెట్ అయితే మనది ఇక్కడి వరకు మిటిగేట్ చేయడం 350 పాయింట్స్‌కిని. సో, వన్ సైడ్ ర్యాలీ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైనా స్ట్రక్చర్ బ్రేక్ అయితే మనకి మళ్ళీ రీబాలెన్సింగ్ చేసుకోవడానికి మార్కెట్ అనేది వెళ్తూనే ఉంటది. సో, ఇప్పుడు మన లాస్ట్ ఇక్కడ లిక్విడిటీ అనేది ఉండేది కదా! బయర్స్ అనేది బై చేస్తూ వెళ్లారని చెప్పి. సో, ప్రతిసారి స్టాప్ లాస్ అనేది సెల్లర్సే తీసుకున్నారు. ఇక్కడ సెల్లర్సే తీసుకున్న తర్వాత పెండింగ్ లిక్విడిటీ ఎవరిదుంది? బయర్స్‌ది. సో, బయర్స్ కూడా కలెక్ట్ అయిపోయింది. కలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఒక ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ నుంచి వెళ్తుంది. ఇదొక ఇన్వాలిడ్ పుల్ బ్యాక్. దీని పని అయిపోయింది ఆల్రెడీ. సో, దీని పని అయిపోయిన తర్వాత ఇప్పుడు టార్గెట్ ఏంటి? కిందకి తీసుకురావడం. అండ్ టార్గెట్ మనది ఇంకా కిందన ఆపరేటర్ లాస్‌లో ఉన్నారు. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత. బట్ దానికంటే ముందు ఒక హడల్ ఉంది. ఇది డే టైమ్ ఫ్రేమ్ మనకి ఒక కంటిన్యూషన్ డిమాండ్ అనమాట. సో, నేను అందుకే ఇక్కడ వరకు పెట్టుకున్నాను టార్గెట్. ఇక్కడ గాని మనకి ఎటువంటి కరెక్షన్ ఇవ్వకుండానా మళ్ళీ పుల్ బ్యాక్ ఇవ్వకుండానా చేంజ్ ఆఫ్ రేట్ ఏమీ ఇవ్వలేదంటే ట్రెండ్ కంటిన్యూ మళ్ళీ డౌన్‌కి వస్తదని చెప్పి ఒక హోప్ ఉంది. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే టార్గెట్ మనది ఇంకా 75% కంప్లీట్ అయింది. ఇది ఆప్షన్స్‌లో నేను చెప్పట్లేదు. జస్ట్ ఇండెక్స్‌లో మాత్రమే చెప్తున్నాను. ఓవరాల్‌గా వ్యూ ఏంటనేది దాని గురించే మాట్లాడుతున్నాను. సో, నిఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ కిందకెళ్ళిన తర్వాత ఒక ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ నుంచి వెళ్తుంది మార్కెట్ అనేది పైకి. సో, ఇప్పుడు మార్కెట్ ఎలా వెళ్తుంది చూడండి. లైక్ ఇది లో, హై, మళ్ళీ హయ్యర్ లో, హయ్యర్ హై, మళ్ళీ హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, మళ్ళీ ఆ తర్వాత హయ్యర్ లో, మళ్ళీ హయ్యర్ హై. ఇలా క్రియేట్ చేస్తుంది వెళ్తుంది కదా! సో, ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడుంది? ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీయే. ఇదంతా కంప్లీట్‌గా. ఇది ట్రెండ్ లైన్ లిక్విడిటీయే. ఇక్కడ ఎక్కడ బయర్స్‌ది ఎగ్జిట్ చేయలేదు స్టాప్ లాస్ అనేది. సో, ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ మాత్రమే. సో, ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకోవాలి కదా! ఇప్పటివరకు బయర్స్ లిక్విడిటీ మెల్లిమెల్లిగా జనరేట్ చేస్తుంది. సెల్లర్స్ ఇప్పటికొచ్చి ఎక్కడైనా లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నారా? సెల్లర్స్ లిక్విడిటీ ఇప్పటికొచ్చి బయటికి వెళ్ళలేదు. సెల్లర్స్ ఇప్పటికొచ్చి ఎగ్జిట్ అవ్వలేదు. సెల్లర్స్ లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ చేశారు. ఇక్కడి నుంచే కదా మార్కెట్ ఫాలో అవుతుంది. సో, ఇక్కడ సెల్లర్ స్టాప్ లాస్ ఉంది ఇంకన్నా. సో, ఇక్కడ ఇదైనా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. బట్ దానికంటే ముందు నేను ఇది ఏదైతే సప్లై పెట్టుకున్నానో ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఈ సప్లై గాని బ్రేక్ అయిపోయిందంటే ఈ జోన్ ఏదైతే బ్లాక్ పెట్టుకున్నానో ఇది బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇండ్యూస్మెంట్ సప్లై లైక్ ఇది దీనిపైన స్టాప్ లాస్ కలెక్ట్ చేసుకుంది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి కంటిన్యూషన్ ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఇవన్నీ పుల్ బ్యాక్సే కదా! ఎక్కడి నుంచైనా మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. కంప్లీట్‌గా మాత్రం ఇది స్ట్రాంగ్ డిమాండ్ నుంచి వెళ్ళట్లేదు. ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలను. సో, ప్రెజెంట్ అయితే మన స్టాప్ లాస్‌తో స్టిక్ అయ్యి ఉన్నాం. అండ్ ఈ సప్లై ఏదైతే ఉందో ఇది హోల్డ్ చేసి మార్కెట్ క్యాండిల్ లో బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ కానీ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకున్నాను. బయర్స్ లిక్విడిటీ అంతా. ఓకేనా? ఓవరాల్ అయితే నిఫ్టీ వ్యూ అయితే ఇదే ఇప్పుడు ప్రెజెంట్. సో, మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే ఎటువంటి ఎంట్రీ దొరికితే నేను ట్రై చేస్తాను. లేదనంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే ఈ సప్లై హై ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది కూడా బ్రేక్ అయిపోద్ది. ఈ హై అంటే ప్రీవియస్‌గా ఎక్కడి నుంచి అయితే ఫాలో అవుతుందో దాన్ని హై బ్రేక్ చేసి పైనున్న ఎక్కడి నుంచైనా మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని అక్కడ చేంజ్ ఆఫ్ రేట్ ఇస్తే మళ్ళీ పడిపోవచ్చు. అక్కడ స్ట్రాంగ్ సప్లై ఉండాలంటూ రూల్ ఏం లేదు. ఎందుకంటే మన ట్రెండ్ రివర్సల్‌లో ఉంది. అంటే ట్రెండ్ ఇప్పుడు మనది ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం బేరిష్ ఉంది. అండ్ మన లాస్ట్ ఇక్కడి నుంచి ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నానా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ప్రీమియంలో ఉన్నాం. ప్రీమియంలో ఎవరు ఇప్పుడు బై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటారు. సో, ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్రీమియంలోకి వచ్చాం సెల్ చేశారు. సో, బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. లిక్విడిటీ ఇంకా క్రియేట్ అవ్వలేదు. లిక్విడిటీ ఇప్పటికొచ్చి సెల్లర్స్‌ది కలెక్ట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది కదా! లాస్ట్‌లో ఆపరేటర్స్ ఎవరైతే బై చేశారో వాళ్ళు లాస్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చింది. మళ్ళీ ఆ మార్కెట్ అక్కడే హోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ మాత్రమే ఉంది. అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాని కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ కానీ వీక్నెస్ చూపించిందంటే మనం ట్రెండ్ కంటిన్యూ చేస్తాం కిందకి. సో, వెయిట్ చేసి చూద్దాం మనకి ఏమైనా ఎంట్రీస్ ఇస్తున్నారో లేదో. రేపు బీటీఎస్ స్టిక్ ప్లాన్ ఏంటి? అప్కమింగ్ డేస్‌లో టార్గెట్స్ ఏమి ఉండొచ్చు. ఇవి కూడా ప్రైస్ డెలివరీ బట్టే మాట్లాడతాం. లైక్ ప్రతిసారి మనం సప్లై డిమాండ్ ఇప్పుడు మన డిమాండ్ ఇక్కడ ఉంది. మనం ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ అయిపోయింది. ఎర్లీ బయర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. సో, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? లిక్విడిటీ లేదు కదా! సో, లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట మార్కెట్‌ని కూడా రన్ చేయడానికి. సో, వెయిట్ చేసి చూద్దాం.
ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే మన ప్రీమియంలోకి వెళ్ళింది అండ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అంతా ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ సెల్లింగ్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ చేపించి మనకి క్రియేట్ చేపిస్తున్నారు ఏంటి, ఇక్కడ సప్లై మళ్ళీ సెల్లర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. సో ఇక్కడ నుంచి మీరు సెల్ చేయండి అని చెప్పి ఎర్లీ బయర్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫామ్ చేశారు చూసారా. సో సెల్లింగ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే మళ్ళీ మనం సెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటారు కదా. సో సెల్లింగ్ చేసేటట్టే చేసి పైన ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇది కంప్లీట్గా మనం ఒక సప్లై ఫామ్ చేసుకున్నాం కదా, ఈ సప్లైని ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కిందకి ఫాలో అవ్వడానికి. ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేస్తారు, స్టాప్ లాస్ అందరిది హంట్ చేస్తారు, సెల్లర్స్ ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యారు. ఈ లో బ్రేక్ అయిందంటే మళ్ళీ మన ట్రెండ్ ఏదైతే ఉందో అదంతా కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకొక 15 మినిట్స్ ఉంది. మ్యాక్స్ అయితే నా వ్యూ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి అంటిల్ ఆర్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యే వరకు. సో మనం ఇక్కడ ఇంకో రీఎంట్రీ తీసుకుంటున్నాం. ఇన్ కేసు ఈ లో కానీ బ్రేక్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ దీని మీద పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇది మిటిగేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకుంటాం. అండ్ ట్రెండ్ కంటిన్యూ మళ్ళీ లోన్ బ్రేక్ చేయడం. అండ్ ఓవరాల్ టార్గెట్ అయితే మనది మళ్ళీ అదే 300-250 పాయింట్స్ మనం అదే టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇది కూడా వెయిట్ చేసి చూద్దాం మనకి టార్గెట్ ఇస్తుందా లేదా అనేది. సో ఫైనల్గా మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది. సో రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ మీకు ఎంట్రీ అనేది చెప్పాను, ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారమే చెప్పాను నేను, ఇంకా డెప్త్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఈ మూమెంట్ అంతా పట్టుకోలేము అంటే దీంట్లో కూడా పట్టుకోవచ్చు, బట్ మనం అవైలబుల్గా లేము కాబట్టి మన ప్రజెంట్ ఇన్ కేస్ మనం అవైలబుల్గా ఉన్నానా నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే నా ప్రో ట్రెండ్ ఏదైతే ఉందో దాన్నే నేను ఫాలో చేస్తాను. సో పెద్ద పెద్ద టార్గెట్ రావడానికి. సో ఓవరాల్గా స్టాప్ లాస్ మాత్రం ఇక్కడ ఆపరేటర్ లాస్ ఫుల్ఫిల్ చేయడానికి, అంటే లాస్లో ఉన్న ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జిట్ చేయడానికి ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలుసు. సో తెలిసినా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. మార్కెట్లో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. సో పేషెన్స్గా నేను వర్క్ చేస్తాను. ఇక్కడ నాకు కంటిన్యూషన్ సప్లై ఉండేది, దాన్ని ట్యాప్ చేసినప్పుడు నేను ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కొద్దిగా చిన్నదవుతాను, బట్ నేను ప్రజెంట్ అవైలబిలిటీ బట్టి చూస్తే నా సప్లైలో ఆల్రెడీ ట్యాప్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ డెలివరీ చూడండి, మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ చేంజ్ ఆఫ్ రేట్ అయిపోయింది. ఇది ఒక సప్లై కదా, చేంజ్ ఆఫ్ రేట్ అయింది లోవెస్ట్ టైం ఫ్రేమ్లో. మీకు 1 మినిట్ అలా ఆ రేంజ్లో తీసుకెళ్తే ఓకే. మార్కెట్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది చిన్నది, అండ్ ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఓకే, చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మన లాస్ట్ ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ సప్లై అండ్ ఇది పైన సప్లై. సో మనకి మార్కెట్ ఇన్ కేస్ పైకి వెళ్ళినా ఇక్కడ ఉన్న సప్లై నుంచి అయినా ఫాలో అవ్వచ్చు. ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది కదా. ఇన్ కేసు ఇది వెళ్ళినా ఇక్కడ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి అయినా, అంటే ఇది మన సప్లై కదా లాస్ట్ సప్లై, దీని ముందున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి అయినా మార్కెట్ రిజెక్షన్ అయితే మనకి డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. క్యాండిల్ కానీ లో బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న సప్లైస్ ఏదైతే డబుల్ టాప్ చేసింది కదా, దీన్ని కలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ పైన సప్లై ఎక్స్ట్రీమ్ సప్లై ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ వచ్చినా నేను కంటిన్యూ చేస్తాను కింద నుంచి. సో ఇది లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అంటే స్టాప్ లాస్ కొద్దిగా చిన్నదవడానికి. బట్ నేను డైరెక్ట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే కొన్నిసార్లు మనకి టైం వల్ల కుదరదు. సో ఆల్రెడీ ఇప్పుడు 10 మినిట్స్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. సో మనకి ఎంట్రీ కుదరదు కాబట్టి నేను డైరెక్ట్ ఎంట్రీ అక్కడే తీసుకున్నాను చిన్న స్టాప్ లాస్తో. ఇది జస్ట్ అబ్జర్వేషన్కి మాత్రమే, ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ది సెక్షన్కి చూద్దాం మన టార్గెట్, అంటే మన ఎంట్రీ పాయింట్కి వస్తుందా లేదా అనేది, అండ్ రేపటికి మన టార్గెట్ అనేది రీచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారు కదా 15 మినిట్స్లో మనం కన్ఫర్మేషన్ ఎందుకు తీసుకున్నాం అనేది. ఆల్రెడీ పైన ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది కాబట్టి మార్కెట్కి ఇంకో ఆప్షన్ లేదు కింద ఉన్న బయర్ స్టాప్ లాస్ హంట్ చేయడానికి. సో అదే రీజన్తో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళకండి అన్న. ఆల్రెడీ నేను కొద్దిగా లేట్గా ఇక్కడ అటెండ్ అవ్వడం వల్ల, ఇక్కడ ఆల్రెడీ స్టాప్ లాస్ కూడా కలెక్ట్ చేసుకోవడం వల్ల, ఈ రీజన్స్తోనే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఓకేనా. సో చూద్దాం రేపు కూడా మ్యాక్స్ BTSTకి నేను ఫ్రైడే కూడా పీ సైడ్ ఉన్నాను, ఇప్పుడు కూడా పీ సైడ్ ఉన్నాను. సో టార్గెట్ అచీవ్ అవుతుంది లేదనేది. థ్యాంక్ యూ.